ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక వ్యాఖ్య నాకు చాలా ఆసక్తి కలిగించింది. ఆయన చెప్పిన వ్యాఖ్యను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా మరి ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు కానీ, బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమలని, తిరుపతిని, నెల్లూరుని, ఈ రెండింటిని కూడా తమిళనాడులో కలిపేయాలనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. నెల్లూరు, తిరుపతి, చెన్నై కలిసి ట్రై సిటీగా అభివృద్ధి చేస్తారంట. చెన్నై అభివృద్ధికి ఈయనకేం సంబంధం? చెన్నై అంటే మన సరిహద్దు దాటిన తర్వాత ఇంకో 100 కిలోమీటర్ల అవతల చెన్నై నగరం ఉంటుంది. దాంట్లో తిరుమలని కలపటం ఏంటి? అంటే తిరుమలని రాసిచ్చేస్తారా వాళ్ళకి? తిరుపతి రాసిచ్చేస్తారా వాళ్ళకి? నెల్లూరు రాసిచ్చేస్తారా వాళ్ళకి రాణిస్తారా? ఈ 2 నగరాలు నెల్లూరు, తిరుపతి అభివృద్ధి చేస్తాను, చెన్నైకి అక్కడ ఉన్నటువంటి నగరానికి అనుబంధంగా ఇవి కూడా డెవలప్ అవుతాయని చెబితే అదొక అర్థం. కానీ ఈ 3 కలిపి నడుపుతానంటున్నారు. ఇది ఎక్కడైనా అసలు ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. తిరుపతి, చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. ఇక్కడ పోర్ట్ ఉంది, 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటే మేము ఇట్లా 3కి ప్రాతిపదిక తీసుకుని చేస్తున్నామని చెప్తే ఒక అర్థం ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళు 3 నగరాలను అభివృద్ధి చేస్తారేమో. ఒకప్పుడు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తమిళనాడు, అప్పుడు మద్రాసు రాష్ట్రం అనేవాళ్ళు. మద్రాసు రాష్ట్రంలో చాలా పెద్ద వివాదమే నడిచింది. మద్రాసు నగరం ఆంధ్రులది, ఆంధ్రకి ఇచ్చేయాలని ఇక్కడ ఆంధ్ర నాయకులు, అలా కాదు తిరుపతి మాది, తిరుపతి నగరాన్ని మాకిచ్చేయాలని చెప్పి తమిళ నేతలు చాలా పెద్ద ఎత్తున వివాదపడ్డారు. చివరికి మద్రాసు నగరాన్ని అది ఆంధ్రులు వదిలేసుకున్నారు. తిరుపతిని తమిళియన్స్ ఆంధ్రాకి ఇవ్వడానికి ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడు అలాంటి తిరుపతిని చెన్నైలో కలిపి అభివృద్ధి చేస్తానంటాడు ఈయన. చెన్నైకి ఈయన తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ అవుతాడా? లేదు ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళకి ఏమన్నా ఇవ్వగలుగుతాడా? ఏం అర్థం కావట్లే. ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడేన్ని ఇట్లాగే తీరుతెన్ను లేకుండా మానసికంగా బ్యాలెన్స్ కోల్పోతున్నట్లుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో కూడా కొన్ని మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు. ఉదాహరణకి ఈ 3 నగరాలు ఎట్లయితే అన్నాడో, అంటే చెన్నైతో కలిపి అభివృద్ధి చేస్తామని అన్నాడో, అక్కడే ఆయన ఎంత తప్పు చెప్తోంది, పొరపాటు చెప్తోంది, మరి అబద్ధం చెబుతోంది అర్థమవుతుంది. అంతేకాకుండా అన్నమయ్య జిల్లా అని ఉంది ప్రస్తుతం. అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ఆల్మోస్ట్. దాంట్లో కొంతమంది కొన్ని జిల్లాలు ఇవ్వాలని అడుగుతున్నారు. రాజంపేట హెడ్ క్వార్టర్ ఏమని కొందరు, రాయచోటి కొంచెం సెంట్రల్ పాయింట్ అన్నమాట. మదనపల్లి, రాజంపేట అటు చివరి ఉంటాయి కాబట్టి మధ్యలో రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్ చేసి ప్రస్తుత ప్రభుత్వం అన్నమయ్య జిల్లాగా ప్రకటించింది. ఈయన అక్కడ లోకల్స్ని ఎక్కడికక్కడ రెచ్చగొట్టి ఎక్కడికక్కడ వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం పచ్చి అబద్ధాలు చెప్పేస్తున్నాడు. రాజంపేట వెళ్ళి రాజంపేటే మీ కేంద్రం అన్నాడు. రాయచోటి వెళ్ళి ఈ జిల్లా కేంద్రం ఎక్కడికి కదలదు, ఇదే ఉంటుంది అన్నాడు. మదనపల్లి వెళ్ళి ఇందులో భాగం అనమాట. మదనపల్లి వెళ్ళి మదనపల్లి ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, మదనపల్లి జిల్లా కేంద్రం అయిపోద్ది అన్నాడు. ఇది ఎట్లా? అంటే కొత్త ఆ 3కి ఒక్కో నియోజకవర్గానికి ఒక జిల్లా ఇస్తాడా? అసలు మరి ఒక్క జిల్లా కూడా కొత్త జిల్లా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాలతోటే కదా ఆయన నడిపింది. జగన్ గారు వచ్చిన తర్వాత కదా 26 జిల్లాలు చేసి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకుని చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తే ఇప్పుడు ఈయన నేను చేస్తానంటున్నాడు. చివరి ప్రతి దాంట్లోనూ జగన్ గారిని ఫాలో అవ్వక తప్పని పరిస్థితి అనుకోవాలి. అయితే దాంట్లో కూడా వక్రీకరణ. 3 చోట్లకి వెళ్ళి 3 జిల్లా కేంద్రాలు ఎట్లా చేస్తాడు? రాజంపేట చేస్తాడంట, మదనపల్లి చేస్తాడంట, రాయచోటిని ఉంచుతాడంట. అంటే ఈ 3 అబద్ధమే కదా ఆయన చెప్తుంది. అట్లా క్లారిటీ అసలు చాలా స్పష్టంగా కొంత అబద్ధం, కొంత మోసం, ఈ రకంగా ఆయన మారి వ్యవహారం చెప్తున్నాడు. అంతే అసలు ఆయన మానసిక బ్యాలెన్స్ ఎందుకు తప్పుతోందేమో అని అనుమానం ఎందుకు వస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుని జగన్ గారిని విమర్శిస్తూ సడన్గా పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద పైసా పెడితే రూపాయికి కూడా కొంటారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ పేరు ఉద్దేశించి అనేసాడు. ఎంత అప్రతిష్ట అది. సో అంటే ఏమిటి దాని అర్థం? అంతేకాకుండా నిన్నగాక మొన్న రాయచోటిలోనే ఎక్కడో వైసీపీ అభ్యర్థి పేరు చెప్పి శ్రీకాంత్ రెడ్డి గెలిపించండి అన్నాడు. ఆయన అక్కడ తెలుగుదేశం అభ్యర్థి నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి అనమాట. ఇవి కాకుండా
ఇది నిన్ను చంపితే ఏమవుద్ది జగన్. ఎట్లానే అసలు ఆ వయసులో ఆ మాటలు అనవచ్చండి. గాజు గ్లాస్తో ఇట్లా చేసేస్తారు, పొడి చేయాలంట. ఏంది ఈ మాటలేంది, ఈ లోకమేంది? అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఆయన మత్తెప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి అమరావతిలో 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గించమని ఆయన అధికారులకు ఆదేశం ఇచ్చాడంట. తుఫాను కంట్రోల్ చేశాడంట. ఇట్లా ఒకటి కాదు, అనేకం డబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దని ఒకసారి, కావాలని ఒకసారి, నేను చేశానని ఒకసారి, వాలంటీర్ల వ్యవస్థ మీద బండబూతులు తిడతాం ఒకసారి, మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ నేను కూడా కొనసాగిస్తానని ఒకసారి, అనేక అమ్మఒడి ఇవన్నీ ఇస్తే శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒకసారి, లేదు నేను ఇంకెక్కువ ఇస్తాను మీరు ఇంకా పిల్లల్ని కానండి అని చెప్పడం ఒకసారి, అసలు పిల్లల్ని గంటవే పనిగా పెట్టుకోండి అని ఇంకోసారి, నేను అసలు జనాభా నియంత్రణ నేనే కనిపెట్టాను, నేనే ప్రోత్సహించాను, ఇప్పుడు నేను దాని విరుద్ధంగా చెబుతున్నాను, పిల్లల్ని బాగా కనండి. ఇండియా ఓ పక్కేం ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా, అంటే జనాభాలో నెంబర్ 1గా మారితే జనాభా చాలరు ఇంకా కనండి అని చెప్తున్నాడు. ఏదైనా మొత్తం మీద ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా వద్దా, ఇలా ఒకటి మానసికంగా స్థిమితం లేకుండా మాట్లాడడం, 2 అబద్ధాలు మాట్లాడటం, 3 ఎట్లయినా సరే మోసం చేయాలని మాట్లాడటం. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అది ఇప్పుడే తాజాగా అందుతున్న సమాచారం 2016లో కేంద్ర ప్రభుత్వానికి ఈయనే ఉత్తరం రాసి మేము కూడా అమలు చేస్తాము, ఆ పేరు కొద్దిగా మార్పు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రపోజ్ చేసి సర్వే ఇవన్నీ కూడా అక్కడి నుంచి ప్రపోజ్ చేసి డబ్బులు కూడా తెచ్చుకున్నారంట. ఇప్పుడేమంటాడు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ గారి భూములు లాగేసుకుంటాడని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. సో ఈ రకంగా అబద్ధాలు, మోసాలు, అన్నిటిమిటి మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేని వ్యక్తుల్ని మళ్ళీ ముఖ్యమంత్రులుగా ఎన్నుకోవాలా వద్దా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయం. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మనం పట్టించుకోకర్లా. ఆయన ఏదో 10th క్లాసో ఎస్ఎల్సీయో ఇంటరో తెలియకుండా ఆయన చదువుకున్నాడు. ఆయన్ని జనరల్గా అంతా అజ్ఞానిగాను పిచ్చితనంతో వ్యవహరించే వ్యక్తిగాను మాట్లాడుతున్నారు. ఈ పిచ్చి అబద్ధాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నానా గందరగోళం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలెవరు గందరగోళం పడద్దు. మీరు నిజాయితీగా ఈ జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించి ఓట్లు వేస్తే మంచిదని మాత్రం చెప్పాలి. ఇంకొకటి కూడా చెప్పాలి, ఈ మధ్య ఇంకా కొత్త పిచ్చగాళ్ళు చాలామంది వస్తున్నారు. గరుడ పురాణం అని, ఇంకోటి ఆయన ఎవరు రవిప్రకాష్ అని, వీళ్ళందరూ అభిప్రాయాలు చెబుతారంట, అంచనాలు చెబుతున్నారంట. అంత తెలుగుదేశానికి భయం చేసే రీతిలో వాళ్ళంతా మాట్లాడుతున్న విషయాన్ని కూడా అందరూ గమనించి వాస్తవాలకు అనుగుణంగానే ఎక్కువ సర్వేలు వైసీపీకి వస్తుంటే దాన్ని ఎట్లా మార్చాలి అనేటువంటి జనాభిప్రాయాన్ని మార్చడం కోసం, జనాన్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు చాలా నీచంగా వ్యవహరిస్తూ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మీద పడి రాస్తున్నారు. కాబట్టి ఆ విషయాలను అందరూ గమనించాలన్నదే నా ఉద్దేశం. వీటన్నిటికి మించి ప్రధానంగా చంద్రబాబు గారు మానసికంగా స్థిమితంగా ఉన్నాడా లేదా, అటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా మళ్ళీ అవసరమా కాదా అన్నది కూడా ఇప్పుడు ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.